ప్రాచీన కాలంలో భూమి మొత్తం అస్తవ్యస్తంగా మారిపోయింది. అధర్మం పెరిగింది. లోకంలో అంధకారం వ్యాపించింది. అప్పుడు ఒక భయంకరమైన దైత్యుడు హిరణ్యాక్షుడు భూమాతను సముద్ర గర్భంలోకి తీసుకెళ్ళాడు. భూమి నీటిలో మునిగిపోయింది. ప్రాణులు, దేవతలు అందరూ భయంతో వణికిపోయారు. ఆ సమయంలో లోక రక్షకుడు శ్రీ మహావిష్ణువు ఒక అద్భుతమైన అవతారం ఎత్తాడు. వరాహ అవతారం. ఒక మహా అడవి పంది రూపంలో భూమిని రక్షించటానికి అవతరించాడు. అతని గర్జనతో లోకాలు కంపించాయి. సముద్రాలు ఉప్పొంగాయి. వరాహస్వామి అగాధ సముద్రంలోకి దూకాడు. అక్కడ హిరణ్యాక్షుడితో ఘోర యుద్ధం జరిగింది. యుద్ధం ఘోరంగా సాగింది. ఆకాశం మెరుపులతో నిండిపోయింది. సముద్రం అలలతో ఉప్పొంగింది. చివరకు వరాహస్వామి హిరణ్యాక్షుడిని సంహరించాడు. తర్వాత తన దివ్య దంతాలతో భూమాతను పైకి ఎత్తాడు. నీటిలో మునిగిపోయిన భూమిని మళ్ళీ స్థిరంగా ఉంచాడు. లోకం మళ్ళీ పునరుద్ధరించబడింది. ఆ తర్వాత వరాహస్వామి తిరుమల పర్వతంపై నివాసం ఏర్పరచుకున్నాడు. ఆ పర్వతం ఆయన ఆధీనంలోకి వచ్చింది. ఆయన ఆ స్థలానికి క్షేత్రపాలకుడయ్యాడు. కాలం గడిచింది. కలియుగం ప్రారంభమైంది. లోకంలో మళ్ళీ సమస్యలు పెరిగాయి. అప్పుడు మళ్ళీ లోకాన్ని రక్షించడానికి శ్రీ మహావిష్ణువు మరో రూపంలో అవతరించాడు. శ్రీ వెంకటేశ్వర స్వామి. శ్రీ వెంకటేశ్వరుడు తిరుమల పర్వతాన్ని తన నివాసంగా ఎంచుకున్నాడు. కానీ ఆ పర్వతం ఇప్పటికే వరాహస్వామి అధీనంలో ఉంది. అప్పుడు వెంకటేశ్వర స్వామి వరాహస్వామి దగ్గరకు వెళ్ళి వినయంగా అడిగాడు, స్వామి, ఈ తిరుమల పర్వతంపై నేను నివసించేందుకు అనుమతి ఇవ్వండి. వరాహస్వామి చిరునవ్వుతో చూశాడు. అతని కళ్ళలో దయ, గంభీరత. అప్పుడు వరాహస్వామి ఇలా అన్నాడు, వెంకటేశ్వర, ఈ పర్వతం నా అధీనంలో ఉంది. నీవు ఇక్కడ నివసించవచ్చు, కానీ ఒక షరతుతో. వెంకటేశ్వర స్వామి నమస్కరించి అడిగాడు, ఏమిటి ఆ షరతు స్వామి? వరాహస్వామి చెప్పాడు, ఈ తిరుమలకి వచ్చే ప్రతి భక్తుడు మొదట నన్ను దర్శించాలి, తరువాతే నిన్ను దర్శించాలని. అది విని వెంకటేశ్వర స్వామి ఆనందంగా అంగీకరించాడు. అలాగే జరుగుతుంది స్వామి, మీ అనుగ్రహంతోనే నేనిక్కడ ఉంటాను. ఆ రోజు నుండి ఈ సంప్రదాయం ప్రారంభమైంది. తిరుమలకు వెళ్ళే ప్రతి భక్తుడు మొదట వరాహస్వామిని దర్శించాలి, తరువాతే శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించాలి. ఇది కేవలం సంప్రదాయం కాదు, ఇది ధర్మం, ఇది గౌరవం, ఇది వినయం. ఇది మనకు ఒక గొప్ప సందేశం ఇస్తుంది. ఎక్కడికి వెళ్ళినా ముందుగా ఆ స్థలానికి అధిపతిని గౌరవించాలి. తిరుమలలో వరాహస్వామి భూమిని రక్షించిన దేవుడు, వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష దేవుడు. ఇద్దరి ఆశీర్వాదంతోనే భక్తుని యాత్ర సంపూర్ణమవుతుంది. అందుకే ఈరోజు కూడా తిరుమలలో స్వామి పుష్కరిణి దగ్గర ఉన్న వరాహస్వామి ఆలయానికి వెళ్ళి మొదట దర్శనం తీసుకుని తరువాత శ్రీవారి దర్శనం చేస్తారు. మొదట వరాహస్వామి, తరువాత వెంకటేశ్వర స్వామి. ఇది సంప్రదాయం కాదు, ఇది ఒక దైవ నియమం. ఈ విధంగా దర్శనం చేస్తే యాత్ర పూర్తిగా ఫలిస్తుంది. స్వామి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. ముగింపు భావం. దేవుడి దగ్గరకు వెళ్ళడంలో కూడా ముందుగా వినయం ఉండాలి.